సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అనే పదం తాత్పర్యంలోనే జీవన మర్మం దాగి ఉంది. సనాతనము అంటే శాశ్వతము, ధర్మం అంటే క్రమశిక్షణ. ఇది కేవలం ఒక మతం కాదు, జీవన సత్యాల సమాహారం. మనిషి మాత్రమే కాకుండా ప్రతి జీవికి మార్గదర్శకమైంది. స్వామి వివేకానందుడు అన్నారు, సనాతన ధర్మం అనేది ప్రపంచానికి శాంతి, సౌఖ్యం అందించడానికి కల్పవృక్షం. సనాతన ధర్మం మూలాలు వేదాలు మరియు ఉపనిషత్తులు. ఋగ్వేదం జీవన నైపుణ్యాలకు బీజం వేసిన తొలి గ్రంథం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ప్రకాశించింది. యజుర్వేదం శాస్త్రాలు, ఆచారాలు, యజ్ఞాలకు ప్రాముఖ్యతను వివరించింది. సామవేదం సంగీతం, కళలకు ఆదిగా నిలిచింది. అథర్వవేదం వైద్యశాస్త్రం, నిత్య జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించింది. కులవ్యవస్థ అసలు అర్థం. సనాతన ధర్మంలో కులవ్యవస్థ గురించి భగవద్గీత 4.13 చెబుతుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే కులవ్యవస్థ జన్మతో సంబంధించినది కాదు. ఇది గుణం, ప్రవృత్తి మరియు కర్మ, పని ఆధారంగా ఉంది. చరిత్రలో ప్రాముఖ్యత పొందిన ఉదాహరణలు. 1. విదురుడు శూద్ర కులం నుంచి వచ్చినా తన ధర్మనిష్టతో రాజ్యానికి ప్రధానమైన మార్గదర్శకుడయ్యాడు. 2. ఏకలవ్యుడు సాధనకు ప్రతీక. కులానికి సంబంధించిన ఆటంకాలను దాటుకుని ప్రగతి సాధించాడు. 3. కర్ణుడు కష్టనష్టాలను అధిగమించి ఉత్తమ యోధుడిగా నిలిచాడు. చరిత్రలో చాలా సందర్భాల్లో ఈ తత్వం విరూపితమైందనే నిజాన్ని అంగీకరించాలి. సనాతన ధర్మం మీద అపోహలు, వాస్తవాలు. అపోహ 1. సనాతన ధర్మం శాస్త్రాలకు వ్యతిరేకం. వాస్తవం. సనాతన ధర్మమే శాస్త్రాలకు పునాది. ఖగోళ శాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం వంటి విషయాలకు మూలం వేదాలు. ఉదా యజుర్వేదం ద్వారా గ్రహ నక్షత్రాల గమనంపై చరిత్రలో మొదటి గణన. అపోహ 2. సనాతన ధర్మం మహిళల హక్కులను హరించింది. వాస్తవం. గార్గి, మైత్రేయి వంటి ఋషులు సనాతన ధర్మంలో మహిళల పాత్రను నిటారుగా నిలిపాయి. ఉదాహరణ: మైత్రేయి వేదాంశాలను అధ్యయనం చేసి సంసారానికి మార్గదర్శకం చేసింది. సీతామాత ధైర్యం, నీతి సనాతన ధర్మానికి ప్రతీక. అపోహ 3. సనాతన ధర్మం కేవలం హిందువులకే సంబంధించినది. వాస్తవం. ఇది విశ్వ మానవత్వాన్ని అలవోకగా అంగీకరిస్తుంది. ఋగ్వేదం సర్వేజనా సుఖినో భవంతు అనే మహోపదేశం. అపోహ 4. సనాతన ధర్మం సతీ సహగమనాన్ని ప్రోత్సహించింది. వాస్తవం. వేదాల ప్రకారం సతీ సహగమనం అనేది ధర్మానుసారమైనది కాదు. సామాజిక పరిస్థితులు, దుర్వ్యవహారాలు ఈ సంప్రదాయాన్ని కలుషితం చేశాయి. సనాతన ధర్మం విలువలు. సత్యం, అహింస, ధర్మం. మహాభారతం ప్రకారం ధర్మం రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రకృతి ప్రేమ. వృక్షాలను పూజించడం, పంచభూతాల గౌరవం ఇది సహజ సిద్ధమైన జీవన విధానం. కర్మ సిద్ధాంతం. ప్రతి మనిషి తన కర్మ ప్రకారం ఫలితాలను అనుభవిస్తాడు. సనాతన ధర్మం లక్షణాలు. 1. సహజత. ప్రకృతిని పూజించడం, ప్రతి జీవిని గౌరవించడం. 2. సర్వజన హితం. వసుధైక కుటుంబకం అనే తత్వంతో సర్వజనులకు శ్రేయస్సును కాంక్షించడం. 3. కర్మ సిద్ధాంతం. తలంటే నీ తలదే అనే నానుడి సనాతన ధర్మం సారాంశమే. మంచి పనులు మానవుల జీవితాన్ని మేలుగా మార్చుతాయి. 4. సర్వమత సమానత్వం. ఏ మతానికి వ్యతిరేకంగా ఉండక అన్ని మతాలను ఆమోదిస్తుంది. 5. అహింసా పరమో ధర్మః. హింస లేకుండా శాంతియుత జీవనానికి మార్గదర్శనం. సనాతన ధర్మం సారాంశం. సనాతన ధర్మం అనేది మార్గదర్శనం మాత్రమే కాదు, జీవనానికే ధారాధార. అది శాంతి, సత్యం, సద్బుద్ధికి మార్గం చూపిస్తుంది. కార్యాచరణ పాఠాలు.
ఒకటి విద్యాభ్యాసం. వేదాలు, ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా నిజం తెలుసుకోవడం. 2 ధర్మబోధ. మన కర్మలకు ప్రతిఫలం ఉంటుందని గుర్తించడం. 3 సమాజానికి సేవ. దానము, సహాయం సనాతన ధర్మం మూల సిద్ధాంతాలు. 4 ప్రకృతిని గౌరవించడం. పర్యావరణానికి అనుకూలంగా జీవనం గడపడం. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం, మార్గదర్శనం, శ్రేయస్సుకు ఓ జ్యోతి. ఇది కేవలం ఆచారాలను కాదు, ఆత్మశుద్ధి, సమాజ పురోగతికి మార్గం చూపుతుంది. సనాతన ధర్మం జీవితం కోసం, నిజం కోసం, శాంతి కోసం.